నమస్తే, వెల్కమ్ టు మహర్షి యోగా. నేను రాంబాబు. నవేడేస్ చాలామంది మార్నింగ్ స్టిఫ్నెస్ ఆఫ్ స్పైన్తో బాధపడుతూ ఉంటారు. ఉదయం లేవగానే పైన అంతా స్టిఫ్ అయిపోయి, సో ఇక్కడంతా కూడా నడుము వెనకాల ఉన్నంత ఈ భాగం అంతా కూడా చాలా స్టిఫ్గా తయారవుతుంది. అండ్ మార్నింగ్ కొద్దిసేపు లేచినాక ఒక అరగంట సేపు గంట సేపు వరకు కూడా చాలామందికి స్పైన్ అంతా కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరి మన యోగాలో ఏం చేయాలి? ఇప్పుడు మీకు ముఖ్యంగా ఒక 4 టైప్స్ ఆఫ్ ఆసనాస్ నేను చూపించబోతున్నాను. ఈ 4 టైప్స్ ఆఫ్ ఆసనాస్ మీరు లేచిన వెంటనే చేసినట్లయితే ఖచ్చితంగా మీరు స్టిఫ్నెస్ ఆఫ్ బ్యాక్ నుంచి ఖచ్చితంగా రిలీఫ్ అవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆసన ఈజ్ తాడాసన. సో ఫస్ట్ దీంట్లో మనం ఏం చేస్తాము అంటే 2 కాళ్ళని ఒకదానికొకటి దగ్గరగా పెట్టుకొని చేతులు రెండింటిని ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకొని ఇలా పైకి స్ట్రెచ్ చేస్తాం. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత అప్పర్ బాడీ అంతా లూజ్ చేసుకొని నెమ్మదిగా 2 యాంకిల్స్ని లిఫ్ట్ చేయాలి. ఇలా యాంకిల్స్ని లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసుకొని మినిమం ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఆసన స్థితిలో ఇట్లా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కిందికి వచ్చేసేయాలి. దీన్ని ఒక 3 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళకుండా ఒక 10-15 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ ఆసనం, మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనం త్రికోణాసన. సో త్రికోణాసనం ఎలా వేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా త్రికోణాసనం వేయకుండా ఒక వాల్ సపోర్ట్ తీసుకొని వేసినట్లయితే మీకు స్టిఫ్నెస్ అనేది మీకు సపోర్టివ్గా ఉండటం వల్ల స్టిఫ్నెస్ అనేది తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. వాల్ సపోర్ట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తామంటే మన బాడీ అంతా కూడా వాల్కి సపోర్ట్ ఇచ్చేసి అంటే సపోర్ట్తో ఉంచాలి. మీ లెఫ్ట్ లెగ్ని ఇట్లా గోడకి పూర్తిగా టచ్ చేసి ఉంచి రైట్ లెగ్ని కొంచెం గోడకి ఒక 1 ఫీట్ అవేలో ఉంచాలి. సో అట్లా ఉంచేసి 2 చేతుల్ని ఇలా పైకెత్తి స్లోగా మన లోయర్ బాడీని స్లైడ్ చేసుకుంటూ నెమ్మదిగా స్లైడ్ చేసుకుంటూ ఇలా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. ఇలా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. రైట్ సైడ్ ఇలా బెండ్ అయినప్పుడు మన అప్పర్ బాడీ అంతా కూడా అంటే హిప్ వరకు వాల్కి టచ్ చేసే ఉండాలి. సో ఇట్లా ఒక 10 సెకండ్స్ అలా ఉంచిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఎలా అంటే ఇప్పుడు రైట్ లెగ్ని హీల్ని వాల్ వరకు తీసుకెళ్ళి వాల్కి టచ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ని ఇంకా 1 ఫీట్ గ్యాప్లో తీసుకోవాలి వాల్కి. ఇట్లా తీసుకున్న తర్వాత 2 చేతుల మధ్యలో ఇది అంటే 2 హ్యాండ్స్ని లిఫ్ట్ చేసుకొని లోయర్ బ్యాక్ని కొంచెం ఇట్లా స్లైడ్ చేసుకొని సో స్లోగా మనం లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. ఒక 10 సెకండ్స్ అండ్ దెన్ స్లోలీ కమింగ్ అప్. సో ఇలా సెకండ్ ఆసనం త్రికోణాసనం చేయాలి. అండ్ ద థర్డ్ ఆసనం ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనం అగైన్ థర్డ్ ఆసనం పాదహస్తాసనం. చూడండి, మనం ఈ 2 ఆసనాలు చేసినాము. ఫస్ట్ ఆసనంలో మన స్పైన్లో ఉన్నటువంటి స్పైన్ పక్కన ఉన్నటువంటి బ్యాక్లో ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా ఫుల్గా స్ట్రెచ్ అయినాయి. అండ్ సెకండ్ ఆసనం త్రికోణాసనంలో లేటరల్ బెండింగ్ అయిపోయింది. అంటే స్పైన్ అనేది అండ్ ఆల్ ద మజిల్స్ ఆఫ్ ద స్పైన్ ఏమైనాయి లేటరల్ అంటే పక్కన సైడ్కి బెండ్ అయినాయి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 వైపులు బెండ్ అయిపోయినాయి. సో రెండింటికి ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే పాదహస్తాసనం. 2 కాళ్ళని దగ్గరగా తీసుకొని 2 చేతుల్ని బాడీ పక్కన పెట్టి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతుల్ని పైకి ఎత్తాలి. ఇలా పైకి ఎత్తిన తర్వాత శ్వాసను వదిలేస్తూ మన స్పైన్ని ఎక్స్టెండ్ చేస్తూ ముందుకు రావాలి. ఇలా ఎక్స్టెండ్ చేస్తూ ముందుకు వచ్చేసి వీలైతే యాంకిల్స్ పట్టుకోవచ్చు. యాంకిల్స్ పట్టుకోవడానికి ట్రై చేయాలి. సో మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే
యాంకిల్ని ఇట్లా హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. నెమ్మదిగా మళ్ళీ 2 చేతుల్ని స్లోగా పైకెత్తి బ్రీదింగ్ తీసుకుంటూ పైకి రావాలి. కొంచెం స్లైట్గా బ్యాక్ బెండ్ తీసుకోవాలి. ఇలా ఒక సిస్టమేటిక్ వేలో బాడీని అంటే స్పైన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. మళ్ళీ అదే ఎక్స్టెన్షన్లో పైకి వచ్చేసేయాలి. పైకి వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్ కర్వ్ని మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ స్పైన్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ 3 ఆసనాలు స్టెప్ బై స్టెప్ 1, 2, 3 వేసిన తర్వాత సో ఎనీ ఆసనం అంటే ఒక ఆసనం వేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఒక 10-15 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. సో తర్వాత 4వ ఆసనం ఏంటి అంటే కూర్చొని చేసే ఆసనం వక్రాసనం. సో ఇది ట్విస్టింగ్ ఆసనం. సో ఈ బాడీని ఈ ఆసనంలో మనం కొంచెం ట్విస్ట్ చేస్తాము. అది ఎట్లానో ఇప్పుడు మనం చేద్దాం. 2 కాళ్ళని చాపుకొని ఇలా కూర్చోవాలి. రైట్ లెగ్ని నీస్ దగ్గర బెండ్ చేసుకుని లెఫ్ట్ నీకి సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే లెఫ్ట్ నీ పక్కన రైట్ లెగ్ ఉండాలి. తర్వాత ఇప్పుడు రైట్ లెగ్ని ఇలా పెట్టిన తర్వాత మీ రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ స్పైన్కి సపోర్ట్ ఇచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే బాడీని ఇట్లా వంచొద్దు. బాడీని ఇట్లా వంచకుండా మ్యాక్సిమం ఇలా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రెచ్ చేసుకొని నెమ్మదిగా మన ఆర్ంపిట్ చంకని థైస్కి కవర్ చేస్తూ ఇట్లా బిగ్ టో పట్టుకోవాలి. వీలైతే బిగ్ టో పట్టుకోవచ్చు, లేదు అంటే మనం యాంకిల్ పట్టుకోవచ్చు. సో ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ తిరుగుతూ స్లోగా అప్పర్ బాడీని లో బాడీని ట్విస్ట్ చేయాలి. 20 seconds to 30 seconds మనం హోల్డ్ చేయొచ్చు. బ్రీతింగ్ ఈజ్ నార్మల్. మళ్ళీ స్లోగా లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసుకొని పైకెత్తి అండ్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేసుకొని సేమ్ ప్రాక్టీస్ని మనం ఎడం వైపు కూడా చేయాలి. సో ఈ 4 types ఆఫ్ ఆసనాస్ కనుక వేసినట్లయితే మనకు స్పైనల్ రిజిడ్నెస్ అంటే స్పైన్కి లోపల ఉన్నటువంటి టైట్నెస్ అనేది పోతుంది. అలానే బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సివియర్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ అనేది చేయకుండా మిగిలిన 3 ఆసనాలు చేసుకోవచ్చు. సో ఒకవేళ సివియర్ బ్యాక్ పెయిన్ ఉండి కూడా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలంటే టెక్నిక్స్ ఏంటి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.